నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. షర్మిల గురించి అసలు షర్మిల ఆమె పరిస్థితి ఇప్పుడు ఏమంటారు? షర్మిల అది కూడా లూజ్ టంగ్ లాగా ఏదో విధంగా పాపులర్ అవ్వడానికి తెలంగాణలో దుకాణం తెరిచింది. రేవంత్ రెడ్డి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఏంటి ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణ ఫీలింగ్ పట్టుకొచ్చింది. నేను కూడా తెలంగాణ అని. అమ్మాయి తెలంగాణ కాదు, అతడు తెలంగాణ కాదు, అల్లుడు బ్యాబిలోన్లో ఆయన. అదేందా వీళ్ళంతా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కలిసి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి కేఏ పాల్ని మోసం చేసినట్టు మనం చెప్పాం దాంట్లో. ఆ పాపం తగిలింది. అతను ఒక జోకర్ అయిపోయాడు అని చెప్పేసి కూడా చెప్పాం. బాబోయ్ నువ్వు వద్దు అని చెప్తుంటే అతను వినలేదు. ఓకే, ఆ విషయంలో మటుకు వీళ్ళు చాలా తప్పు చేసి క్రిస్టియన్ అనే పేరు మీద వీళ్ళు లూట్ చేస్తారు డబ్బులు. షర్మిల హస్బెండ్ లేదా ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు నీకు ఆ జగన్ డబ్బుల్లో కూడా నాకు వస్తుందని చెప్పేసి ఏదో గొడవ పెట్టి మొత్తానికి అతను బ్యాడ్ చేసి ఎవరికి పడ్డాయి? నీ మీద జగన్ మీద కూడా ఆ బటర్ చేసిన వాటి మీద కోపం అంత ఇక్కడ పడినాయి. ఎంత బూత్ అది. బటర్ చేసినాక నీకు తెలీదా? అనుమానంగా ఎందుకు చెప్తావు? మీ సిస్టర్కి ధైర్యంగా చెప్పట్లేదు, భయంతో. డైరెక్ట్గా ఎప్పుడే చెప్పిందే అందరికీ తెలుసు అక్కడ వాళ్ళే చేయించారని. వాట్ ఈజ్ దిస్? జగన్ వైఫ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఇందులోను వాళ్ళ వల్లనే చేశారు. లేదా ఎందుకు చేస్తారు? అతను ఎవడో అవినాష్ రెడ్డి అంటే ఎవడో పెద్ద పిస్తా. నువ్వు ఇంత ఎదవ పని చేసి మళ్ళా అతను నిలబెట్టడం అనేది ఇంకా హైట్ ఆఫ్ పాపం. అది ఇంకెంతకంటే పాపమైన పని ఏమి ఉండదు. ఆడిని మళ్ళీ బయట దిగొచ్చి క్యాండిడేట్గా నిలబెట్టారంటేనే మీకు అర్థమైనప్పుడు మీకు. సో ఇటువంటి దాంట్లో షర్మిల ఏం చేస్తే నీకు తెలీదా? వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు చంపారు నీకు మీ మదర్కి తెలీదా? మరి అప్పుడు ఎందుకు రాలేదు బయటికి? అయిపోయిన 6 సంవత్సరాలకు వచ్చావు బయటికి. అంటే నీకు పొలిటికల్ మైలేజ్ కావాలి కాబట్టి అప్పుడు పలానా వాళ్ళు చేశారు చెప్పట్లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించలేదు, తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెట్టలేదు అంటుంది తప్పితే పలానా వాడు చేశాడు, పలానా వాడు చెప్పాడు, పలానా నైట్ వచ్చారు, పలానా వాడు గొడవలు తీసుకెళ్ళాడు డైరెక్ట్గా చెప్పేస్తుంటే అవి ఏమి చెప్పకుండా నీకు ఎవడేస్తాడు ఓటు? అయినా పులివెందుల్లో జగన్ గెలిచాడంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇటువంటి క్యారెక్టర్లు చాలామంది ఉంటారు. ఈ ఫ్యామిలీని నమ్ముకున్న ఫ్రాక్షన్ ఫ్యామిలీ చాలా ఉంటాయి. మీకు అర్థమైనప్పుడు మీకు అదొక రుచ్చది. షర్మిల ఎందుకు గెలవలేదంటారు? ఎందుకు గెలుస్తుంది తెలుసు కదా. అవునా? అసలు నీకు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నావు నేను అన్నదో అనుకుంటారు వాళ్ళు. ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు? వివేకానంద రెడ్డి మీ బాబాయ్ మీద అంత సడన్గా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఇంకా అమ్మాయి అవుతా ఉంది కదా డాక్టర్ సునీత, ఆ అమ్మాయి మీద ఎందుకు దగ్గర రానివ్వలేదు? వీళ్ళు దగ్గర రానివ్వరు వాళ్ళు. వీళ్ళు క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గరికి దొడ్డు సార్లు వచ్చారని చెప్తున్నాం కదా. సినిమా ఫైనాన్స్ గురించి ఆయన ఎవరు? వివేకానంద రెడ్డి గారు. ఆయన సినిమా ఫైనాన్స్ చేద్దామంటే వద్దండి అన్నాను. ఇది ప్రొద్దుటూరు ధర్మవరంలో ఉన్న వైశ్యాస్కి వాళ్ళకే చెందింది, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. వాళ్ళకి తెలిసి ఎలా వసూలు చేసుకోవాలో సొంతగా బెటర్ వాళ్ళు రిలీజ్ అవునవారు సినిమాని మంచిగానే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. వైశ్యాస్ వాళ్ళు వ్యాపారస్తులు. వద్దు సార్ అన్నాను. సర్లేండి అన్నాడు. ఆయన ఇంకొక అతను ఎవరో వచ్చారు. వాడు కూడా వచ్చినాడు కోపం వచ్చింది నేను అంటే ఇదంటే సార్ దగ్గర తీసుకొస్తే వద్దని కంపేశాడు. ఆయన ఒకవేళ చేస్తే నేనే కదా ఉందును అని. అర్థమైంది. అయినా కూడా చేసాడు, చేసి చచ్చిపోయాడు. పేరు ఎదుగులేండి వాళ్ళు ఆల్రెడీ ఒక వీడియోలు చెప్పిస్తాను. నేను చెప్పినా వీని ఎన్నకుండా వాటి ద్వారా పెట్టేశాడు ఆయన డబ్బులు. ఆయనకి ఉన్న ప్రాపర్టీస్ ఆయనకు ఉన్నాయి హ్యాపీగా. నాకు పొలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళందరూ అన్న అంటారు కదా. ఎదుటోడు చిన్నోడైనా అన్న అంటారు. నన్ను అన్నాడు నాకు ఇష్టం లేదు అన్న అంటే పెద్ద వైఎస్ఆర్ గారి పట్టు మీద నేను నిలబడ్డాను తప్పితే అని అన్నాడు. ఆ సీటు కూడా ఖాళీ చేయించేసి ఇతని మీద మ్యాన్ హ్యాండిల్ చేసిన పనులన్నీ కూడా జగన్ చేసిన ఈ అరాచకాలు అన్నీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అన్నీ బయట పెట్టేస్తారు కదా. ఇప్పుడు బాబాయ్ గొడ్డలు ఎందుకు గొడ్డలు ఎందుకన్నారు? వాళ్ళకంటే ఎక్కువ తెలిసేటువంటి చంద్రబాబు నాయుడు కూడా కడపకి పెద్ద దూరం ఏం కాదు కదా. కాకపోయినా కూడా బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్ అందరికీ తెలుసు. అతనికి తెలుసు, పవన్కి తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆ దరికిదోడు చెప్తుంటేనే ఆ దస్తగిరి అన్నవాడు ఎవడో ఇప్పుడు ఆడు ఎంతవరకు మొండి పారిపోయాడంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. మరి ఇవన్నీ పెడుతుంటే ఎలా గెలుస్తారు అండి అన్న? మిగతా ఈస్ట్ వెస్ట్ మిగతా వాళ్ళందరూ చూడరు ఇవన్నీ. సోషల్ మీడియా అంత గోల్ చేస్తుంటే అసలు ఎలా గెలుస్తామని అనుకుంటామని అన్నాను. ఫస్ట్ కారణం అదే. ఇందాక కారణాలు చెప్పుకున్నప్పుడు చెప్పింది ఫస్ట్ కారణం అదే.
అది ఎప్పుడు ఏమో షర్మిల ఎవరు బచ్చన్ వచ్చి నన్ను కాక మొన్న వచ్చి ఇచ్చేస్తారంటే ఎవడేస్తాడు? కాంగ్రెస్ మర్చిపోయిన పార్టీ, వాళ్ళు అసలు రూపాయి ఎవరు అని నిలబడతారని నిలబడమన్నారు. వాళ్ళకే గతి లేదు ఇక్కడ, బీజేపీకే గతి లేదు. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గెలిచారు. బీజేపీ ఉండడం వలన ఒక విధంగా చంద్రబాబు నాయుడికి వీళ్ళిద్దరికీ నష్టం, పవన్ కళ్యాణ్కి. అయినా చేర్చుకున్నారు. అంటే సెంటర్లో రేపొద్దుట అన్నీ ఇవ్వాలి కాబట్టి అంతకుముందులాగా 400 వచ్చేస్తాను ఏం రాలేదు. ఇప్పుడైనా కూడా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా పోలవరం తెచ్చుకోవాలి, స్పెషల్ స్టాటస్ తెచ్చుకోవాలి, నిధులు తెచ్చుకోవాలి. ఇవన్నీ తెచ్చుకుంటేనే మేము లక్షిస్తారు జనాలు, లేదా థూ అంటారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద కూడా. అర్థమైందా? ఇవన్నీ తెచ్చుకోవాలి, ఇలా అంటాం కాదు. ఎవరో మన పవన్ కళ్యాణ్ తెచ్చుకోవాలి. గెలవటంతో సగం అయిపోలేదు, యూ మస్ట్ ఫైట్. ఒక్కటి కూడా చేయట్లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. 8 మంది ఎందుకు గెలిపించారు మీరు? సిగ్గు తల ఉంచుకోవాల్సిన విషయం ఇది. బీజేపీకి 1 సీట్ కూడా రాదన్నాను నేను, 1/2 సీట్ కూడా రాదన్నాను. ఆ విధంగానే నిలబెట్టాలి. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళు రెగరేటువంటి పోలవరం చేశారా, ఇంకా స్పెషల్ స్టాటస్ చేశారా? నథింగ్ దే హావ్ డన్. అసలు ఏవీ చేయని రాష్ట్రం ఏమైనా ఉందంటే మన సౌత్ స్టేట్స్లో ఆంధ్ర ఒకటే. తమిళనాడు దే డోంట్ కేర్, దూరం నిలబడతారు. హిందీ పొంగ పొంగ అంటారు అనమాట. హిందీ ఇల్లే గొంగు ఇల్లే అని. అర్థమైందా మీకు? హిందీయే కడియాదు అంటారు. అర్థమైందా మీకు? అది వాళ్ళ యొక్క స్థితి. మనం అక్కడికి వెళ్తాం, అక్కడ చాలా చాలా కాలర్ ఎత్తాడు ఆయన అన్నామలై కుప్పస్వామి. గెలిచినట్టు గెలలేదు, అతనేమో గెలిచాడు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏం జరగవు. తమిళనాడులో నీకు అసలు గేమ్ చేంజింగ్ లేదు అక్కడ. డిఎంకేని నాశనం చేసేస్తే మనం ఆ ప్లేస్ని ఆక్రమించుకోవచ్చు అని మోడీ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. మహాబలిపురంలో చైనా ప్రెసిడెంట్ ట్రంప్ అని అక్కడ రావడం బట్టి అక్కడ ఏముంది? అక్కడ మహాబలిపురం సముద్రం ఉందో, టెంపుల్ ఒకటి ఉంది, ఇంకేముంది అక్కడ? అక్కడ పిలిచాడండి వాడు జన్పింగ్ వాడి పేరు ఏం పేరు, చైనీస్ ప్రెసిడెంట్ని అక్కడ పెట్టాడు. ఇంకా ఎన్ని చేశాడు? తమిళనాడుకు సంబంధించింది ఏదో పార్లమెంట్లో పెట్టాడు, అదేదో అస్త్రం. ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నై అనరాలు, ఇల్లై అంటారు అనమాట. ఇల్లై హిందీ కడియాదు మోడీ వేండా అని అద్దోపిమన్నారు. ఇంకా మన వాళ్ళకి ఇంకా భయపడిపోయి జైల్లో పెట్టేస్తారని. అసలు యాక్చువల్గా జైల్లో పెట్టడం అనేది ఫస్ట్ అదృష్టం చంద్రబాబు నాయుడికి. గెలవడానికి ఓడిపోవడానికి కారణాలు చాలా చెప్పాము, గెలిచే కారణాల్లో ఆయన జైల్లో పెట్టి 2 నెలలు అందులో పెట్టడం అనేది ఆయనకి ఇంకా అదృష్టం కలిసి వచ్చింది. అర్థమైందా మీకు? ఆయన జైల్లో పెట్టింది ఎవరు? బీజేపీ, జగన్. దానికి తోడైంది కేసీఆర్. ఓకే, బీజేపీ అక్కడ తగ్గిపోయినాయి, జగన్ ఇక్కడ వాషౌట్. ఇక్కడ వచ్చి వీళ్ళకి అడ్రస్ లేదు. కేసీఆర్, కేటీఆర్ ఆ అమ్మాయికి అడ్రస్ గల్లంతు. 1 సీట్ కూడా రాలేదు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 4 రోజుల క్రితం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాష్డ్ అవుట్ అని. నువ్వు నీ ఫ్యామిలీ మీరు చేసిన అరాచకం అంటారు, అని లూటింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో యూ లూటెడ్ ది ఎంటైర్ స్టేట్. అయినా కూడా నమ్మేస్తారని నేను. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రేవంత్ రెడ్డి రెచ్చిపోవాలి. అంచేత వీళ్ళ శర్మిల అంటే శర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు. సడన్గా వచ్చావు. జగన్కి లాస్ట్ ఏదో సభ అంటారు కదా, సానుభూతి సభకి వెళ్ళినప్పుడు అటు జైల్లో ఉన్నప్పుడు కొంతకాలం వెళ్ళావు. అక్కడికి వెళ్ళింది ఎవరు వస్తాడు? జగన్ ఇతను తెలీదా ఎవరికి? మనవాడికి ఇక్కడ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తెలుసు. వాళ్ళు కూడా రాని, అందరితో పాటు బ్యాట్ చేయడంలో ఆవిడ కూడా బ్యాట్ అయితే ఆవిడకి ఏదో చిన్న బడ్జెట్ లాంటిది ఏమైనా ఇస్తే చేస్తానే, ఆవిడ కూడా ప్యాకేజే అనుకుంటాను. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చుంటాడేమో అనుకుంటాను. జగన్ను ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఫస్ట్ పవన్ కళ్యాణ్, సెకండ్ చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. ఆ వయసులో అన్ని మీటింగ్లకి ఎలాగెళ్తాడు ఆయన? ఆరోగ్యం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆయన ఆరోగ్యవంతుడు కాబట్టి వెళ్ళగలిగాడు. మనం ఈ మాట ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాను. ఇక్కడే కాదు, ప్యాకేజీ అని పేరు పెట్టిన ఎన్ఐఆర్ఎస్ కూడా ఐఎమ్ వార్నింగ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. 100% వచ్చింది. ఏదో మీ వల్లనే 1,00,000 పాడేస్తే గెలిచేయడాలు అవి కాదు. జగన్ మీద ఉన్న హేట్రెడ్ వల్ల మీరు గెలిచారు. ఓకే, వన్స్ అగైన్ చెప్తున్నాను. నాకు కొంతమంది ఫోన్లు చేశారన్నమాట. వాళ్ళకి కూడా ఫోన్లో కూడా చెప్తున్నాను అనమాట, అందులో వాట్సాప్లో. మస్ట్ అండర్స్టాండ్ దట్ మీ యొక్క గ్రేట్నెస్ అయితే 3-4% మీకేం గ్రేట్నెస్ ఉంది? కాపూస్ కల్చర్ కాబట్టి గెలిచారు మీరు, అంతేనా? దట్స్ ఆల్.